నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప నగరంలో మనం చూసుకుంటే అందరూ చూస్తూ ఉండగా ప్రత్యర్థులు గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కడప నగరంలో కలకలం రేపింది. కడప నగరంలోని బిల్టప్ సర్కిల్లో మనం చూసుకుంటే మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కడప నగరంలోని మరాఠా వీధికి చెందిన షేక్ సాదిక్ వలి 32 సంవత్సరాలు పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇతనికి భార్య మరియు 2 పిల్లలు ఉన్నారు. గతంలో బిల్టప్ సర్కిల్ వద్ద జరిగిన చింపిరి వెంకటేష్ హత్య కేసులో నిందితుడు అలాగే మరికొందరితో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాదిక్ వలీ పైన ప్రత్యర్థులు నిఘా ఉంచారు. అతను మంగళవారం రాత్రి బిల్టప్ సర్కిల్కు రాగా అదే సమయంలో కాపు కాసిన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. బిల్టప్ సర్కిల్ సమీపంలోని వైన్ షాప్ వద్దకు కొడుతూ తీసుకొని వచ్చి కత్తులతో పొడవడంతో అక్కడ పడిపోయాడు. అయినప్పటికీ వదిలిపెట్టకుండా కత్తితో పలుమార్లు పొడిచి గొంతు కోశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డిఎస్పీ గారు, సిఐ గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కడపలో మనం చూసుకుంటే ఈ యొక్క హత్య సంచలనంగా మారింది. నడి రోడ్డు పైన హత్య ఘటన పోలీసు నిఘా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనగా నిలుస్తుందని చెప్పేసి యువత ఇటీవలి కాలంలో చెడు మార్గాలలో అన్వేషిస్తూ ఉన్నారు. గంజాయి అని చెప్పేసి, మాదక ద్రవ్యాలని చెప్పేసి నేరాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పేసి కొంతమంది స్థానికులైతే తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కడప నగరంలో బిల్టప్ సర్కిల్లో అందరూ చూస్తూ ఉండగా వందల మంది వేల మంది జనాలు అక్కడ నడుస్తూ వెళుతూ ఉండగా ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపడం చాలా దురదృష్టకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.